కొరుట్ల నియోజకవర్గ ఆర్ఎంపీ, పీఎంపీ నా ప్రియమైన మిత్రులకు నా హృదయపూర్వకంగా నమస్కారాలు. మరి ఏదైతే పోయిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ కోసం నేను ప్రయత్నం చేసిన జీవన్ రెడ్డి మధ్యాష్ గారు నాకు టికెట్ ఇప్పించడానికి ప్రయత్నం చేసిండ్రు. దీనికి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి, రాహుల్ గాంధీ గారి దగ్గరికి జువ్వడి నరసింహారావు గారిని పిలిపించి అడగడం జరిగింది. సాయి కుమార్కు టికెట్ ఇస్తే ఆర్ఎంపీ డాక్టర్లు, కాంగ్రెస్ పార్టీ అపోజిషన్స్ లీడర్సు వీళ్ళందరూ తలుసుకుంటే గెలిచే సీట్ అని అడగడం జరిగింది. నేను కూడా గతంలో పోటీ చేసి ఓడిపోయి ఉన్నానని, నాకు ఒక్కసారి టికెట్ ఇచ్చి నెక్స్ట్ సరి సాయి కుమార్కి ఇవ్వమని చెప్పడం జరిగింది. నన్ను కాదని టికెట్ సాయి కుమార్కు ఇస్తే బీజేపీలో ఉంటూ టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి నేను ఓటమి పాలు చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నేను మీటింగు పెట్టి కాంగ్రెస్ పార్టీ అపోజిషన్స్ లీడర్స్కు అయితే నువ్వు నిలబడతా అంటే నేను నిలబడా అని అనడం జరిగింది. ఒక్కొక్కసారి ఏమంటుండు అంటే ఆర్ఎంపీ డాక్టర్లను గ్రౌండ్ వరకు తీసుకొని టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి ఓటమి పాలు చేసిండని ప్రస్తావిస్తున్నాడు. దీనికి నిరాకరిస్తూ నేను మాల విరమణ చేయని కొన్ని డిమాండ్లు చేస్తున్నా. ఈ రోజుకు నాకు 40 రోజులు అయింది. కానీ ఈ మీటింగు జరిగేంత వరకు నేను మాల విరమణ చేయను అని, దీనికి పూర్తి బాధ్యత ఆర్ఎంపీ, పీఎంపీలు నాకు సంపూర్ణ మద్దతు ఇచ్చి మరి నేను మీ ఆర్ఎంపీ, పీఎంపీలే నా మాల విరమణ చేపించడానికి కృషి చేయాలని నా హృదయపూర్వకంగా నమస్కారాలు.